హలో అండి, నమస్తే. నేను మీ డాక్టర్ శిల్ప, ఆబ్స్టిషియన్ అండ్ గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ ఇన్ డాక్టర్ శిల్ప ఉమెన్స్ క్లినిక్, కొండాపూర్. నేను ఈ రోజు చెప్పదలుచుకున్న టాపిక్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. నేను యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే ఎప్పుడు డిటెక్ట్ చేస్తారు, ప్రెగ్నెన్సీ పేషెంట్ కి ఎంత ఇంపార్టెన్స్ అది అనేది చెప్పదలుచుకున్నాను. యూజువల్లీ ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ మూత్ర సమస్యతో వచ్చినప్పుడు, అంటే ఎక్కువ సార్లు మూత్రం రావడం కానీ, లేదా కంట్రోల్ చేసుకోలేకపోవడం కానీ, స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ కానీ, అంటే దగ్గిన తుమ్మిన లీక్ అవ్వడం కానివ్వండి, లేదా ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీ మాటికి వెళ్లాల్సిన అవసరంతో పాటు బర్నింగ్ సెన్సేషన్ ఉండడము, ఇన్కంప్లీట్గా ఎవాక్యుయేషన్ అంటే మూత్ర సంచి నిండకుండా, అంటే వెళ్ళిన తర్వాత కూడా మూత్రం అనేది రాకపోవడం అనే సమస్యతో బాధపడుతున్నప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మీకుండే సమస్యలతో తెలుసుకుంటారు. దీనికంటే ముందే మీ డాక్టర్ మీకు ఎప్పుడైతే మీ ఆబ్స్టెట్రిషియన్ ఎవరైతే ప్రెగ్నెన్సీ నిలబడిన తర్వాత మీరు వెళ్తారో ఫస్ట్ 1 monthలోనే మీకు కొన్ని రక్త పరీక్షలు అంటూ దానిలో యూరిన్ పరీక్ష కూడా, మూత్ర పరీక్ష కూడా రాయడం జరుగుతుంది. మూత్ర పరీక్ష ఎందుకు రాస్తారు, ఫస్ట్ మంత్లోనే ఎందుకు చేయడం అవసరమా, చాలామందికి క్వశ్చన్ ఉంటుంది. ఈ యూరిన్ సమస్య, మూత్ర పరీక్ష ఎందుకు చేస్తారు అంటే, యూరిన్ ఇన్ఫెక్షన్ కనుక ఉన్నట్టయితే దానివల్ల మీకు అబార్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. యూరిన్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు మూత్రపిండాల సమస్యతో బాధపడే కిడ్నీ స్టోన్స్గా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ యూరిన్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా బిడ్డ ఎదగడంలో కూడా ప్రాబ్లం వచ్చే అవకాశం, ఎదుగుదల సరిగ్గా లేకపోవడము, లేదా ఎర్లీగా డెలివరీ జరిగే అవకాశాలు ఇవన్నీ ఉంటాయి. సో ఈ యూరిన్ సమస్య అనేది మూత్ర పరీక్ష ద్వారా, చిన్న మూత్ర పరీక్ష ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే రొటీన్ యూరిన్ పరీక్షలో ఇన్ఫెక్షన్ ఉంది అని తెలిసినప్పుడు వాళ్ళకి కల్చర్ అనే టెస్ట్ అడ్వైస్ చేయడం జరుగుతుంది. కల్చర్ అండ్ సెన్సిటివిటీ ఎందుకు చేస్తారు అంటే, మొదటి 3 నెలల్లో చాలా వరకు మెడిసిన్స్ అంటూ అవాయిడ్ చేయడం జరుగుతుంది. ఆ అవాయిడ్ చేసే మెడిసిన్స్లో యాంటీబయాటిక్స్ అనేది అవాయిడ్ చేయడానికి ఫస్ట్ కల్చర్ సెన్సిటివిటీ చేసుకొని, దాంట్లో బ్యాక్టీరియల్ గ్రోత్ ఎంతవరకు ఉంది, కాలనీ కౌంట్ ఎంత ఉంది, ఆ బ్యాక్టీరియల్ గ్రోత్ కానీ దానికి సంబంధించిన కౌంట్, ఇన్ఫెక్షన్ రేట్ ఎంత ఉంది, దానికి సంబంధించి ఏ యాంటీబయాటిక్ ఇవ్వగలుగుతాము, అసలు యాంటీబయాటిక్ ఇవ్వాల్సిన అవసరం ఉందా, కొంతవరకు చిన్నగా మినిమల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వాళ్ళకి ప్రోబయోటిక్స్ ద్వారా కానీ, వాటర్ టెక్నిక్స్ ద్వారా కానీ, వాటర్ హైడ్రేషన్ పెంచుకోమని, వాటర్ పర్ఫ్యూషన్ బాగా చేస్తున్నాం. పర్ఫ్యూషన్ అంటే రీనల్ పర్ఫ్యూషన్ కానీ, రీనల్ షట్ డౌన్ కానీ, బాగా వాటర్ తీసుకోవడం వల్ల చేసినప్పుడు ఆ మినిమల్ ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉంటే తగ్గిపోతుంది. సో అదే సివియారిటీ, ఎప్పుడైతే బ్యాక్టీరియల్ గ్రోత్ ఎక్కువగా ఉన్నప్పుడు, ఈ సివియర్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వీళ్ళకి ఏంటంటే యాంటీబయాటిక్ తప్పకుండా ఇవ్వాల్సిన అవసరం పడవచ్చు. ఆ ఇచ్చిన కల్చర్ సెన్సిటివిటీ చేసుకున్న తర్వాత ఏ యాంటీబయాటిక్కి రెస్పాండ్ అవుతోంది ఆ బ్యాక్టీరియా అనేది తెలుసుకొని, ఆ రకమైన యాంటీబయాటిక్ ప్రెగ్నెన్సీ టైంలో సేఫర్ అయినా, మొదటి 3 నెలల టైంలో సేఫర్ అయినా, అది కాకుండా ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ చూసుకొని ఏదైతే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటే ఈజీగా రెస్పాండ్ అవుతుందో ఆ రకమైన యాంటీబయాటిక్ అనేది కల్చర్ ద్వారా తెలుసుకొని, అది సేఫర్ ఉంటే గనక అది ప్రెగ్నెన్సీ టైంలో మొదటి 3 నెలల ప్రెగ్నెన్సీలో యాంటీబయాటిక్ అవాయిడ్ చేసి ప్రోబయోటిక్స్తో కానీ, వాటర్ హైడ్రేషన్ ద్వారా కానీ చూసి, ఆ తర్వాత రిపీట్ చేసి కల్చర్ సెన్సిటివిటీ బాగా ఉంది, రిపోర్ట్లో నార్మల్ వచ్చింది అంటే ఈ రకమైన యాంటీబయాటిక్ పెట్టకుండా, ఒకవేళ ఇన్ఫెక్షన్ పెరుగుతోంది అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా సేఫర్ యాంటీబయాటిక్ చూసి ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా బేబీని దృష్టిలో పెట్టుకొని, తల్లిని దృష్టిలో పెట్టుకొని, కిడ్నీ స్టోన్స్ మదర్కి జరగకుండా, కిడ్నీ ఇన్ఫెక్షన్ మదర్కి జరగకుండా, ఎట్ ది సేమ్ టైం బిడ్డకి కూడా గ్రోత్ రెస్ట్రిక్షన్ అవ్వకుండా, బిడ్డకి ఎదుగుదలలో లోపాలు రాకుండా, దాంతోపాటు అబ్నార్మాలిటీస్ జరగకుండా, ఎట్ ద సేమ్ టైం దానితో పాటుగా అబార్షన్ కానీ, ప్రీటర్మ్ డెలివరీని కానీ ఆపవచ్చు. సో ఈ యూరిన్ సమస్య కనుక ఉన్నట్టయితే మీరు మీ ఆబ్స్టిషియన్కి చెప్పి దానికి సరైన పరీక్షలు చేయించుకొని ముందుకు వెళ్ళవలసిందిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి. Thank you.